దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం కొద్ది నిమిషాలు. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ రాయబడిన దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన అంటే అక్కడ మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఎవరు? ఆయన. ఆయన ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏమిటి ఆయన కోరిక అని మనం అడిగితే మనుషులందరూ కూడా రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి కోరిక మనుషులందరూ కూడా రక్షణ పొందటమే కాదు, సత్యము అంటే దేవుని వాక్యాన్ని గురించిన అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండాలని ఇష్టపడుతున్నాడు ఆయన. ఆ మనుషులందరూ కూడా మరి రక్షణ పొందాలని దేవుని ఆశ. మరి దేవుని ఆశ నెరవేరుతుందా? మనం ఇంకా కొన్ని మాటలు మనం దేవుని వాక్యంలో చదివితే మరొక మాట అక్కడ రాయబడింది. మరొక విషయాన్ని నేను మీకు చెప్తాను. ఇంకొక చోట అంటాడు, అందరూ అంతటా మారు మనస్సు పొందాలి అని. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం లేకపోతే 8వ వచనం కూడా చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరాలేమో ఒక దినం వలెను ఉన్నవి. కొందరు ఆలస్యము అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాలను గురించి ఆలస్యం చేసేవాడు కాదు. కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతుడై ఉన్నాడు. ఇక్కడ కూడా మనకు కనపడుతుంది, అందరూ అంతటా ఏం పొందాలి? మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, ఇంకా సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం పొందాలి. మనమంతా కూడా రక్షణ పొందిన వాళ్ళం. దానితో పాటుగా ఏం పొందాలి? సత్యమును గురించిన అనుభవ జ్ఞానం, వాక్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం మనం పొందాలి. ఎలా కలిగిద్ది వాక్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం? వాక్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం మనకు ఎందుకు పొందాలి? కొన్ని విషయాలను దేవుని వాక్యంలో ధ్యానించుకుందాం. రక్షణ పొందితే సరిపోద్ది కదా, రక్షణతో పాటు వాక్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం ఎందుకు అని మనకు డౌట్ వస్తుంది. గత వారంలో మనం చెప్పుకున్నాం, అంతకు ముందల దినాల్లో చెప్పుకున్నాం జ్ఞానం ఎలాంటి 2 రకాలుగా ఉంటుందో. పర సంబంధమైన జ్ఞానం ఉంది, దాని గురించి మనం చెప్పుకున్నాం గత దినాల్లో. క్రిందటి వారాల్లో చెప్పుకున్నాం శత్రువుకు మించిన జ్ఞానాన్ని గురించి చెప్పుకున్నాం, బోధకులకు మించిన జ్ఞానాన్ని గురించి చెప్పుకున్నాం, వృద్ధులకు మించిన జ్ఞానాన్ని గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఇంకా మనకు ఇంకో జ్ఞానం కావాలట. ఏంటది? సత్యమును గురించిన అనుభవ జ్ఞానం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం వేరు, అనుభవంతో వచ్చే జ్ఞానం వేరు. దేంట్లో అనుభవం? చేతి పనిలో అనుభవమా? దేంట్లో అనుభవం? వేరే వేరే వాటిల్లో అనుభవం అడగట్లా. దేనిలో అనుభవం కావాలి? సత్యాన్ని గురించిన అనుభవం కావాలి. ఒక ఉద్యోగం చేయాలనుకోండి, ఇన్ని సంవత్సరాలు ఆ కంపెనీలో పనిచేసి ఉంటేనే నేను మీకు ఉద్యోగం ఇస్తాం, లేకపోతే ఇన్ని సంవత్సరాలు అక్కడ చదివి ఉంటే మేము మీకు ఉద్యోగం ఇస్తాం.
ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండాలి, లేకపోతే ఇన్ని సంవత్సరాల వయసు ఉండాలి అని మనకి లోకంలో వినబడతా ఉంటాయి. దేవుని యొద్దకు వచ్చే వాడికి, రక్షణ పొందిన వాడికి ఏం కావాలి చెప్పండి? పరలోకం వెళ్ళాలంటే సత్యమందు అనుభవ జ్ఞానం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి అనుభవ జ్ఞానం ఎలా కలిగిద్ది? జ్ఞానానికి మితి లేని ఆయన దగ్గరే కలిగిద్ది. అనుభవ జ్ఞానం కలగాలంటే ఏం చేయాలి? బోధకుడి దగ్గర విని, గురువు గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. అనుభవం అనేది ఎలా కలిగిద్ది? మనం అనుభవిస్తేనే కలిగిద్దా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా అనుభవించి చెబితే కలిగిద్దా? కొన్ని విషయాలు మీకు తేటగా చెప్తాను. అనుభవం ఎలా కలిగిద్ది? యేసుక్రీస్తు ప్రభువుకి వివాహ అనుభవం ఉందా? లేదు. కానీ ఆయన వివాహాన్ని గురించి ఎన్నో మాటలు ఆ దినాల్లో చెప్పాడు. పరిశుద్ధ గ్రంథంలో కూడా గ్రంథస్థం చేయబడ్డాయి. అవునా కదా? లోకంలో వాళ్ళు ఏమంటారు? ఆయనకి పెళ్ళి పెటాకులు లేవు, ఆయన భార్యాభర్తల గురించి ఏం చెప్తాడు? ఆయనకి తెలుసా? పిల్లా జల్లా ఉన్నవాడికి, భార్య ఒక కుటుంబం ఉన్నవాడికి ఒక కుటుంబాన్ని గురించి మాట్లాడే అధికారం ఉంటుంది. మరి యేసు ప్రభువుకి ఏమీ లేదు. కుటుంబం సరైంది కాదు, అవునా? బ్యాక్గ్రౌండ్ సరైంది కాదు. ఆయన ఏంటి? మాకు అనుభవం కలిగిన వాళ్ళు వచ్చి చెప్తే మేము వింటాం. చెప్పేవాడికి అర్హత ఉండాలి. వినేవాడు వినాలంటే చెప్పేవాడికి ఏముండాలి? అర్హుడై ఉండాలి, యోగ్యుడై ఉండాలి, అనుభవం కలిగిన వాడై ఉండాలి. అనుభవం లేకుండా నీవు చెబితే ఎవడో కూడా అంగీకరించడు. యేసు ప్రభు చెప్తున్నప్పుడు కూడా కొన్ని సందర్భాలు ఇలాంటివి వచ్చాయి. యేసుక్రీస్తుకి ఏం అనుభవం లేదు? వివాహ అనుభవం, శరీర కోరికల అనుభవం ఆయనకి లేదు. అయితే ఆయన కొన్ని చెప్పాడు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని. లోకం ఏమంటుందంటే, నీకు అనుభవం లేదు కదా, ఎట్లా చెప్తావు? నువ్వు రుచి చూడందే దాని రుచి నీకు ఎలా తెలిసిద్ది? ఉదాహరణకి చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు ఒక మాటని నోరు తెరిచి మాట్లాడాడు దినాల్లో. మోషే ఆ దినాల్లో భార్యని విడిచిపెట్టేటప్పుడు పరిత్యాగ పత్రం, విడాకుల పత్రం తీసుకోమని నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి చెప్పాడు. దేవుడు జతపరిచిన వాడిని మనుషులు వేరు చేయకూడదు, కానీ మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మీరు కోరుకున్న కోరిక చొప్పున పరిత్యాగ పత్రిక రాయాల్సి వచ్చింది. అయితే మరి నేనేం చెప్తాను? దేవుడు జతపరిచిన వాడిని మనుషుడు వేరు చేయకూడదని ఒక మాట వదిలినప్పుడు కొంచెం వ్యతిరేకత కలిగింది. నిజంగా ఆయనకి ఏం లేదని చెప్పాను. వివాహంలో మరి పెళ్ళి పెటాకులు లేనివాడికి, మరి విడాకులు, భార్య భర్త సంబంధం లేనివాడికి ఇవన్నీ ఎలా తెలుస్తాయి? అనుభవం లేనివాడు చెప్తున్నాడు రా, గుడ్డొచ్చి పిల్లని ఎక్కించినట్లుగా ఉంది. వీడు ఎవటవేంది, మనం వింటవేంది? ఏమి లేదని వింటలేదు, అనుభవం లేదని వినట్లా. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు విడిపోయారు, ఎక్కడికి వెళ్తారు? కోర్టుకి వెళ్తారు. ఆమెమో విడాకులు కావాలంటే ఈయన విడాకులు వద్దంటాడు. లేదు, ఇద్దరు విడాకులు కావాలనే వెళ్ళారు. ఈ లోకంలో మరి వాళ్ళకి న్యాయం చేయాలంటే ఎవరు న్యాయం చేయగలరు అని మనం ఆలోచించేస్తే, మంచి అనుభవం కలిగిన జడ్జి అయితేనే, అనుభవం కలిగిన లాయర్ అయితేనే వాళ్ళిద్దరికి ఏం చేస్తాడు? న్యాయం చేస్తాడు. మరి అనుభవం దేనిలో అనుభవం కలిగి ఉండాలి ఆయన? జడ్జి గారు తన భార్యని విడిచిపెట్టి తన భార్యకి విడాకులు ఇచ్చి కొన్ని సంవత్సరాలు అయి ఉండాలి. అలాంటి వాడికే భార్య నుండి విడాకులు తీసుకున్న వాడికే ఇతను విడాకులు తీసుకుంటే ఎలా ఉంటుందో వివరించి చెప్పగలడు. అందుకు అర్హుడు. లోకం చెప్పినట్లుగా నేను మీకు చెప్తున్నా. లాయర్ కూడా ఎలా అయి ఉండాలి? వాదించే లాయర్ కూడా, నేను మీకు విడాకులు ఇప్పిస్తాననే లాయర్ కూడా ఎలా ఉండాలంటే, వాడు కూడా భార్యా బిడ్డలను వదిలేసి తిరిగిన వాడై ఉండాలి. వాడే వీళ్ళని అర్థం చేసుకోగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా కాదు చెప్పండి? భార్య విడిచిపెట్టినోడికే భార్య లేని బాధ అర్థమైద్ది. భార్య ఉన్నవాడికి అర్థమైద్దా? మరి భార్య ఉండ లాయరు, బిడ్డలతో ఉండ లాయర్ చెప్తున్నాడు విడాకులు తీసుకొని, లేకపోతే విడాకులు తీసుకోవద్దని.
నీకేం తెలుసయ్యా నా భార్య పెట్టే బాధ అని అతను వాదన. ఒరే బాబు, భార్యని వదిలిపెడితే నీకు దిక్కుమాలినాడు అవుతానంటే ఈయన వాదన. ఏదైతేనేమి అర్హుడుగా ఉండాలంటే అనుభవం కలిగిన వాడై ఉండాలి. జడ్జి కానీ లాయర్ కానీ విడాకులు తీసుకున్న వాళ్ళు అయితేనే విడాకులు ఇవ్వటానికి అర్హులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ అనుభవం కలిగిన వాళ్ళు గనక ఈ లోకంలో ప్రజలకు కూడా ఏమన్నా చెప్పాలనుకోండి, దాన్ని చేసి అనుభవించి రుచి చూచి చెబితేనే వింటారు. లేకపోతే నువ్వు పిల్లోడు, నీకేం తెలుసు అనుభవం. అనుభవం అనేది అనుభవంలో కొంతమందికి వస్తుంది, వినటం ద్వారా కొంత అనుభవం వస్తుంది, చూడటం ద్వారా కూడా అనుభవం వస్తుంది. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 వచనాల్లో మనం చదివితే అక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట రాయబడింది. చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి. ఎంత గొప్ప సాక్షి సమూహము, మేఘము వలె మనల్ని ఆవరించారు. ఎవరు అంటే ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులు. ఒక సాక్షి సమూహం లాగా మేఘం ఆవరించినట్లుగా మనల్ని ఆవరించారు. ఇప్పుడు మొదటి నుంచి వద్దాం. ఎవరు? ఆదాము, తర్వాత నోవాహు, ప్రాముఖ్యమైన వాళ్ళు, తర్వాత అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, ఇలా చెప్పుకుంటా పోతే చాలామంది పాత నిబంధన పరిశుద్ధులు ఉన్నారు. వాళ్ళ గురించి 12వ అధ్యాయం చెప్తుంది. వాళ్ళు అనుభవించి కొన్ని చెప్పారు. వాళ్ళు అనుభవించి, ఇప్పుడు సొలొమోను తను అనుభవించి సామెతల గ్రంథం రాశాడు, ప్రసంగి గ్రంథం రాశాడు, పరమగీతాల గ్రంథం రాశాడు. అదంతా కూడా తన యొక్క అనుభవం. కీర్తనల గ్రంథంలో కీర్తనాకారుడైన దావీదు తన అనుభవాన్ని కొంత రాశాడు. కీర్తనాకారుడైన ఆసాపు తన అనుభవాన్ని కొంత రాశాడు. ఇప్పుడు వాళ్ళు అనుభవించి చెప్తున్నారు. ఏమని? మేము ఒకప్పుడు ఇలా ఉన్నాం, ఇప్పుడు మా జీవితం అలా ఉన్నప్పుడు ఇలా అయింది, మీరు మాత్రం ఆ విధంగా ఉండొద్దని వాళ్ళకి అనుభవించి చెప్పినప్పుడు మనకేమొచ్చి చెప్పండి, మనకు కూడా అనుభవం రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు అనుభవించారు, నేను కూడా అనుభవించాలంటే వాడిని పడిన శ్రమల్లో మనకి ఇంకా ఎక్కువ శ్రమలు పడవచ్చు. అవునా? అనుభవం అనేది అనుభవిస్తేనే వచ్చేది కాదు, చూడటం ద్వారా వినటం ద్వారా కూడా వచ్చింది. ఒక వ్యక్తికి ఒక విషయాన్ని గురించి చెప్పాలంటే దాన్ని పూర్తిగా అనుభవించవలసిన అవసరం లేదు. వినన్న అయి ఉండాలి, చూసన్న అయి ఉండాలి. దాని మూలంగా మనకి అనుభవ జ్ఞానం కలిగిద్ది. అలాగే సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం నువ్వు నేను కలిగి ఉండాలి. నీకు ఏ విషయాల్లో అనుభవం ఉందో నాకు అనవసరం, నీకు ఏ విషయాల్లో సర్వీస్ ఎక్కువ ఉందో నాకు అనవసరం. సత్యాన్ని గురించిన, సత్యం అంటే దేవుని వాక్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం. కొన్ని అనుభవిస్తే అనుభవాలు వస్తాయి, కొన్ని చూస్తే వింటే అనుభవాలు వస్తాయి. దానిలో నువ్వేం చేయాలి? అట్టి అనుభవ జ్ఞానం కలిగి ఉండటం దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి ఉద్దేశంలో మనం పాలు పంపులు పొందాలి. అట్టి దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చగలిగిన వాళ్ళమై ఉండాలి. ఎందుకు అట్టి అనుభవ జ్ఞానం లేకపోతే మనం ఏమవుతాం? దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రికలో మనం చదివితే 3వ అధ్యాయం 6వ వచనం నుండి కొన్ని విషయాలు చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుదాం. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాను. సత్యం అంటే వాక్యము విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేకమైన స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు. చాలా జాగ్రత్తగా వినండి, చెప్తాను.
పాపభరితులు నానా విధములైన దురాశల్లో నడిపింపబడేవాళ్ళు. అయితే వాళ్ళు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నారు? నేర్చుకుంటానే ఉన్నారు. ఏమి నేర్చుకుంటున్నారు? వాక్యాన్ని నేర్చుకుంటానే ఉన్నారు. అయితే సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ కూడా పొందలేదు. నేర్చుకున్నట్టు కనపడుతున్నారు కానీ వాళ్ళకి ఏమి లేదు చెప్పండి, అనుభవం లేదు. వాక్య విషయమైన అనుభవం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల్లోకి వచ్చి వాళ్ళని చెరపెట్టుకుని పోతారు. నీ వ్యక్తిగత జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం లేకపోతే వాడు నిన్ను చెరపట్టుకుని ఈడ్చుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాతాను కూడా ఎప్పుడు వాక్యంతోనే ఎదురాడతాడు. ఈ రాళ్ళని రొట్టెలో ఉన్నట్లు ఆజ్ఞాపించమన్నాడు. యేసు ప్రభువుతో వాదన, అంతా వాక్యమే, అంతా యేసు ప్రభు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోటి నుండి వచ్చే మాట వలన కూడా బ్రతుకుతాడని. ఈ కొండ మీద నుండి దూకే దేవదూతలు నిన్ను రక్షిస్తారు, కాపాడుతారు అని సాతాను మాట్లాడుతుంది. యేసు ప్రభు దానికి తగ్గట్లుగా వాక్యంలో మాటలు చెప్పాడు. చివరికి వాదన జరుగుతుంది. యేసు ప్రభు అన్నాడు, సాతానా నా వెనక్కి. యేసుక్రీస్తు సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందినవాడు. 12 సంవత్సరాల వయసులోనే ధర్మశాస్త్రోపదేశకులతో ఆ అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. 12 సంవత్సరాల బాలుడికి ఈ అనుభవం ఎక్కడిది? ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలని ఇతనికి ఏం అర్థమయ్యాయి? ఇంత చక్కగా మాకంటే బాగా వివరిస్తున్నాడు. బోధకులమైన మాకు మించిన జ్ఞానం కలిగి ఉన్నాడు. తల వెంట్రుకలు నెరిచిపోయాయి, మాకంటే ఎక్కువ జ్ఞానం ఉంది ఇతని దగ్గర. అసలు ఎవని కుమారుడు వీడు అని చరిత్రలోనికి తవ్వటం ప్రారంభిస్తే పలానా వడ్రంగి పని చేస్తున్న యోసేపు కుమారుడు. వీడికి ఎలా వచ్చిందిరా ఈ అనుభవం? వస్తే వడ్రంగి పని రావాలి కానీ ఏమొచ్చింది? వాక్యమందు అనుభవ జ్ఞానం. కనుక సాతానుతో ఏం చేస్తున్నాడు? వాక్యంతోనే యుద్ధం, వాక్యంతోనే యుద్ధం. యేసుక్రీస్తుని చెరపట్టలేకపోయాడు. నీ వ్యక్తిగత జీవితంలో నీకు ఏ అనుభవాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ వాక్యమందు నీకు అనుభవ జ్ఞానం లేకపోతే సాతాను నిన్ను ఊరికినే మోసం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఏదైనా తోటలో కూడా ఆమెను ఈజీగా మోసం చేయటానికి గల కారణం, మనల్ని కూడా ఈజీగా మోసపోవటానికి గల కారణం, అక్కడ ఒక దృష్టాంతం జరిగింది. వాళ్ళు మాట వినలేదు, మనం కూడా మాట వినట్లేదు. అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. వాళ్ళు వినలేదు, చెప్పింది చేయలేదు, మనం కూడా చెప్పింది చేయట్లేదు. అంతకుమించి ఏం జరగట్లా. కారణం ఏంటంటే అనుభవ జ్ఞానం మనకి నేర్చుకుంటున్నట్టు కనబడుతున్నాం, వాక్యం చదువుతున్నట్టు కనబడుతున్నాం, విన్నట్టు కనబడుతున్నాం, మందిరానికి వచ్చినట్టు కనబడుతున్నాం, వారం వారం కనబడే వాళ్ళకి కనబడుతున్నాం. కానీ సత్యమును గురించిన అనుభవ జ్ఞానం ఎప్పుడూ లేని వాళ్ళలాగానే ఉంటున్నాం. పరీక్ష పెడితే వాడు వచ్చి నిలబడితే కానీ మన ఎవరని తెలియదు. యోబు విషయంలో అలాగే పరీక్ష పెట్టాడు, యోబు నిలబడ్డాడు. అవునా? మనకు కూడా పరీక్ష పెట్టినప్పుడు మనలో ఉన్న అనుభవ జ్ఞానం ఏంటో తెలిసిద్ది. పరీక్ష లేనిదే మనలో ఉన్న విషయం అనేది బయటికి రాదు. అర్థమవుతుందా? అందుకని కొన్ని సందర్భాల్లో సాతాను దేవుడే ఏం చేస్తాడు? మన మీదకి పంపిస్తాడు. యోబు దగ్గరికి పంపించాడు, సౌలు దగ్గరికి పంపించాడు, కొంతమంది దగ్గరికి దేవుడు దురాత్మలను పంపించాడు వాళ్ళని పరీక్షించడానికి, వాళ్ళల్లో ఉన్న శక్తి సామర్థ్యాలు బయటికి రావటానికి. దావీదులో ఉన్న విషయం బయటికి తీసుకుని రావాలంటే గొల్యోతును పంపించాడు. అప్పుడు దావీదులో ఉన్న విషయం ఏందో బయటకు వచ్చింది. అర్థమవుతుందా? అలాగే నీ వ్యక్తిగత జీవితంలో సాతాన్ని అనుమతించినప్పుడు ఈ అనుభవ జ్ఞానం నీకు లేకపోతే నేను ఈడ్చుకుని వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉండకూడదని దేవుడు అంటున్నాడు. సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానాన్ని మీరు కలిగి ఉండాలి. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన పత్రికలో మనం చదివితే అక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట రాయబడింది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుదాం.
తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలంగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవునిని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం కలుగుతాయట? అట్టి అనుభవ జ్ఞానము మూలంగా దేవునిని గూర్చియు మన ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చినట్టు అనుభవ జ్ఞానము వలన మనకేం కలిగిద్ది? కృప సమాధానం విస్తరిస్తాయి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి చదువుదాం. ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశానిగ్రహాన్ని, ఆశానిగ్రహమందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి అందేమో సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడునగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకుంటకు మరీ జాగ్రత్త పడండి. ప్రాముఖ్యమైన మాట, మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా స్పష్టంగా రాశాడు. సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం పొందితే ఏంటి, పొందకపోతే ఏంటి? అర్థమవుతుందా? సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం, యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం పొందటం పరలోకమందున్న దేవుని ఇష్టం, పరలోకమందున్న దేవుని చిత్తం. అటు అనుభవం జ్ఞానం పొందకపోతే ఏమవుతామట? పొందనివాడు గుడ్డివాడు, దూరదృష్టి లేనివాడు, తన పూర్వ పాపాలకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయినవాడు అవుతాడు. గనుక ఇవి ఎవడికి ఉంటాయో వాడు ఎప్పుడు త్రొట్టెళ్ళాడు. ఇవి ఎవడికి ఇటు అనుభవ జ్ఞానం ఉంటుందో వాడికి కృప సమాధానము విస్తరిస్తాయి. ఇవి ఎవరిలో విస్తరిస్తాయో వాళ్ళు యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానంలో నిష్ఫలులు కాకుండా ఉంటారు, సోమరులు కాకుండా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి దీనివలన, సత్యాన్ని గురించి అనుభవ జ్ఞానం పొందటం వలన. సత్యాన్ని గురించి అనుభవ జ్ఞానం పొందాలంటే మొదట రక్షణ పొందాలి. రక్షణ తర్వాత అనుభవం, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం రక్షణని కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. ఎక్కడ దొరికిద్ది? సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం ఎక్కడ దొరికిద్ది? జ్ఞానానికి మితి లేని ఆయన దగ్గరే దొరికిద్ది. ఆయన మనకి బోధకుడుగా, గురువుగా ఉండి ఆయన మనకి ఏం చేస్తాడు? నేర్పిస్తాడు.
బోధకుడు ఎప్పుడు బోధిస్తాడు, గురువు ఎప్పుడు నేర్పిస్తాడు. మరి నేర్చుకునే వాళ్ళ పరిస్థితి? అనేక సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నాం, నేర్చుకుంటున్నాం. అందరూ అనుకుంటున్నారు నేర్చుకుంటున్నారు, వింటున్నారని. అయితే అనుభవం ఉందా దీంట్లో? కొన్ని అనుభవిస్తున్నాం, కొన్ని అనుభవించిన వాళ్ళు చెబితే వింటున్నాం. అయితే నీకు అనుభవం ఉందా? నీకు అనుభవం ఉందా? ఒకవేళ ఈ అనుభవం నీకు లేకపోతే, అది నువ్వు అనుభవించే ద్వారానైనా అనుభవం నీకు లేకపోతే, ఎవరైనా చెప్పినప్పుడైనా ఆ అనుభవం నీకు తెలియకపోతే, ఎవరైనా నీ కళ్ళతో నువ్వు చూసినప్పుడైనా ఆ అనుభవం నీకు తెలియకపోతే, సాతాను నిన్ను ఈజీగా చెరపట్టుకుని పోతాడు. అందుకనే హెబ్రీ పత్రిక 12లో అన్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారాన్ని, సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుద్దాం. అక్కడ రాయబడింది సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఎలా తప్పించుకుంటాం దాంట్లో నుండి? సులువుగా తప్పించుకోవాలంటే సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం నీకు ఉండాలి, నాకు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి. మనుష్యులందరూ రక్షణ పొందాలి. ఆయన యేసుక్రీస్తు అందరికీ ఉపకారి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆశపడుతున్న దేవుడు మారు మనసుతో పాటు, రక్షణతో పాటు సత్యమందు అనుభవ జ్ఞానం పొందిన వాడికి కృప, సమాధానము, సమృద్ధి విస్తరిస్తాయి. ఇవి ఎవరిలో అయితే విస్తరిస్తాయో వాడు అనుభవ జ్ఞానం, యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం విషయంలో సోమరిగాడు, నిష్ఫలుడుగాడు, పనికిమాలినవాడు, బద్ధకస్తుడు కాడు. ఇవి ఎవడికి లేకపోతాయో వాడు తన పూర్వ పాపాలకి శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయిన వాడవుతాడు, గుడ్డివాడవుతాడు, దూరదృష్టి లేనివాడు అవుతాడు. అందువలన మీ యొక్క పిలుపుని, మీరు పొందిన రక్షణని, మీ ఏర్పాటుని ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీరిట్టి క్రియలు చేయవారైతే, అంటే సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం పొందిన వాళ్ళైతే ఎప్పుడూ కూడా త్రొట్టిల్లరు, విశ్వసించేవాడు కలవరపడ్డు. అట్లాగే ఇవి ఉన్నవాడిని సాతానుగాడు కనీసం కదిలించను కూడా కదిలించలేడు. ఇంకేం రాయబడింది? అలాగూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో వారికి కలిగిద్ది. అనుభవం కలిగిన వారికి ఆయన నిత్య రాజ్యంలో ప్రవేశం కలిగిద్ది. ఒక కంపెనీలో చేరాలంటే ఏం కావాలి? అనుభవం కావాలి. అనుభవం కావాలి. చదవటం మూలంగా, వినటం మూలంగా, చూడటం మూలంగా, నేర్చుకోవటం మూలంగా అనుభవం పెరిగిద్ది. అట్టి అనుభవం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే ద్వారాలు ఎక్కువగా తెరవబడతాయి. అనుభవం లేనోడికి, చదువు సంధ్య లేనోడికి ఉద్యోగం ఇవ్వడనిస్తాడా? చదువుకుని సిద్ధపడిన వాడికి ద్వారాలు తెరవబడతాయి. అర్థమవుతుందా? అట్లాగే అలాగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో మీకు సమృద్ధిగా మరి ప్రవేశం కలగాలంటే రక్షణ పొందాలి, సత్యమందు అనుభవ జ్ఞానం పొందాలి. మరొక మాట నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. పేతురు రాసిన రెండవ పత్రిక 20వ వచనం, 2వ అధ్యాయం 20వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యాల్లో నుండి తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుపడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదైతే, వారు నీతి మార్గాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే
ఆ మార్గాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోకుండటమే వారికి మేలు. ఒకసారి అన్ని విషయాల్లో అనుభవం ఉంది తొట్టిల్లిపోయే కంటే దాని జోలికి వెళ్ళకుండా ఉండటమే మంచి. అసలు రక్షణ పొందకుండా ఉండటమే వాడికి మంచిది. సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం పొందకుండటమే మంచిది. అలా ఉన్నవాడి గతి ఎలా ఉంటుంది అంటే తన మొదటి స్థితి కంటే కడవటి స్థితి మరీ చెడ్డదవుతుంది. ఎందుకని అంటే సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం పొందాడు, లోక మాలిన్యాల నుండి తప్పించుకున్నాడు, ఇప్పుడు మళ్ళా చిక్కుపడ్డాడు. అయితే అలాంటి వాడి పరిస్థితి అంటున్నాడు, వాడికి బతికినా చచ్చినట్లే, ప్రయోజనం లేని బ్రతుకు. అనుభవ జ్ఞానాన్ని పొందిన తర్వాత మరలా పడిపోతే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదివితే మీకు వివరం చాలా జాగ్రత్తగా కనబడుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువేసి బాహాటంగా అవమానపరుస్తున్నారు గనుక మారు మనసు పొందినట్లు వారిని నూతన పరచుట అసాధ్యం. అలాంటి వాళ్ళు యేసుప్రభు ఎందుకు చెప్పాడు, చల్లగానైనా ఉండు వెచ్చగానైనా నులివెచ్చలుగా ఉండొద్దు, ఉంటే అటన్నా ఉండు ఇటన్నా ఉండు అని చెప్పాడు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే చివరికి అదే, అటు వారిని నూతన పరచటం అసాధ్యం. మన కీర్తనాకారుడైన దావీదు కుమారుడి జీవితంలో మనం చూసుకుంటే ఎన్నో అనుభవాలు రాశాడు, ఎన్నో పత్రికలు రాశాడు, సామెతల గ్రంథం రాశాడు, ప్రసంగి రాశాడు, పరమగీతాలు రాశాడు. చివరికి ఏమైంది, అతని వంటి జ్ఞాని పుట్టించినని అన్నాడు ప్రపంచం లేక. తన అనుభవం చేత కొన్ని విషయాలు రాశాడు. విషయాన్ని రాసి చివరికి ఏమన్నాడంటే, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం ఆఖరి మాటను ఒకసారి మనం చదివితే, తను అనుభవించి చివరికి ఒక్క మాటను తేల్చి చెప్పాడు. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. సమస్త మానవ కోటికి ఇదే విధి. నేను ఎన్నో పరిశీలన చేసి చూశాను, అనుభవించి చూశాను, ప్రతిదాన్ని జాగ్రత్తగా పరిశీలన చేశాను. అయితే ఇప్పుడు అంతా వ్యర్థం అనుకు నేనేమైపోయాను, వ్యర్థుని అయిపోయాను. అయితే చివరికి ఒక ఫలితం తేలింది. ఏంటది, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడవాలి. అనుభవాలు, దావీదు అనుభవం వేరు, సొలొమోను అనుభవం వేరు. దావీదు పడిపోయి తిరిగి లేచాడు, సొలొమోను తిరిగి లేవలేకపోయాడు. ఒకసారి వెలిగింపబడ్డాడు, పరలోక సంబంధమైన వరాలు రుచి చూచాడు, తిరిగి మరలా తప్పిపోయాడు. దేవుడు అంటున్నాడు, అట్టివాడిని నూతన పరచడం ఎవడి వల్ల? అట్టివాడు అసలు దేవుని యొద్దకు రాకుండా ఉండటమే, అనుభవపూర్వకంగా నేర్చుకున్న తర్వాత దాంట్లో పడిపోయేదానికంటే దేవుని యొద్దకు రాకుండా ఉండటమే మంచిది. అయితే అందరూ అంతటా రక్షణ పొందాలని ఆయన ఏం చేస్తున్నాడు, దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. చదువుదాం, పేతురు రాసిన పత్రికలో ఆ మాట రాయబడింది. పేతురు రాసిన 2వ పత్రికలో మనం చదివితే 3వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. 14-15 పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకోనండి. ఎలాంటిదంట, ప్రభువు యొక్క దీర్ఘశాంతము మనకి రక్షణార్థమైనది ఎంచుకోనండి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తన అనుభవంతో కూడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గురించి తన పత్రికలన్నింటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి,
వీటిని విద్య అంటే చదువు లేని వాళ్ళును, అస్థిరులైన స్థిరత్వం లేని వారును తక్కిన లేఖనాలని అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకున్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండండి. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి. ఆయన ఇప్పుడును యుగాంత దినం వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా చక్కగా దైవజనుడైన పేతురు ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు. మీరందరూ ఆయన రాజ్యంలోనికి వెళ్ళాలని ఆశపడే వాళ్ళు గనక మీకు చెప్తున్నా, మనందరము కూడా నిత్యము యుగయుగాలు జీవించాలనుకుంటున్నాను గనక ప్రభు మనతో చెప్తున్నాడు. ఏమని? ప్రభు యొక్క దీర్ఘశాంతం మనకు రక్షణాధారం, రక్షణార్థం. అలాగే పౌలు కూడా తన అనుభవాన్ని చెప్పాడు. ఒకప్పుడు నేను ఇలాంటి వాడిని, ఘోర పాపిని, ప్రధాన పాపిని. యేసుక్రీస్తు ఎవడో, యేసుక్రీస్తు కార్యాలన్నీ ఎవడని అడిగిన వాడిని, యేసుక్రీస్తు నమ్మిన ప్రజల్ని హింసించిన వాడిని. అయితే నా అనుభవంలో ఆయన గురించి ఇప్పుడు ప్రకటిస్తున్నాను, సాక్ష్యం ఇస్తున్నాను. ఆయన ఏమై ఉన్నాడో పత్రికలు కూడా రాశాను. అయితే ఆ పత్రికను చదువు లేని వాళ్ళు, స్థిరమైన మనస్సు లేని వాళ్ళు వాక్యాలను తమకు అనుకూలంగా మలుచుకుని తమ స్వనాశనం కొరకు వాటిని అపార్థం చేస్తున్నారు. కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క పరలోకంలోనికి వెళ్ళాలంటే మనం చాలా జాగ్రత్త వహించాలి. దానితో పాటుగా ఏం చేయాలి? కృపయందును యేసుక్రీస్తు యొక్క జ్ఞానమందును అభివృద్ధి పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేని విషయంలో మీరు అభివృద్ధి పొందాలి? సత్యమును గురించిన అనుభవ జ్ఞానం. దేని విషయంలో విస్తరించాలి? యేసుక్రీస్తుని గురించిన కృప విషయంలో మీరు విస్తరించాలి. ఇవి ఎవరిలో అయితే విస్తరిస్తాయో వాడు నిష్ఫలుడు కాడు, పడిపోడు, త్రొట్టెలడు. ఎవరిలో అయితే ఇవి లేవో వాడు గుడ్డివాడు, తన పూర్వ పాపాలు కడుగబడినాయన్న సంగతి మరిచిపోయి మతి తెలియక ప్రవర్తిస్తున్నవాడు. ఇటువాడు ఒకసారి వెలిగింపబడే పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూచి పడిపోయిన వాడు సొలొమోను వలె తిరిగి లేవలేనివాడు. అర్థమవుతుందా? ఒకసారి తెలుసుకుని పడిపోతే మన గతి అంతే. తెలుసుకుని నడిపింపబడితే మనకి నిత్య మహిమలోనికి మనం వెళ్తాం. అందుకనే దేవుడు అన్నాడు, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరం. ఆయన మాట వింటే అడుగుపోతాం, వినకపోతే ఇటుపోతాం. ఆఖరికి ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఆఖరిగా ఒక మాట చెప్పి తిమోతికి రాసిన పత్రికలోనే మరొక విషయాన్ని చదివితే, 2వ పత్రిక 2వ అధ్యాయం 24-25 వచనాలు చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24 బాబు. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలగటానికై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాడి ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొనుదరేమోనని ప్రభు యొక్క దాసుడట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవాలని తిమోతితో చెప్తున్నాడు. సత్య విషయమై అనుభవ జ్ఞానం కలగటానికి ఎదురాడే వాళ్ళకు కూడా ఏం చేస్తాడు? మారు మనసును ఆయన ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మారు మనసు లేని వాళ్ళతో కూడా ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం కావాలి. సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం కావాలి కనుక మారు మనసు లేకపోయినా మాట్లాడతాడు. ఆ విషయం కీర్తనల గ్రంథంలో రాయబడుతుంది. మరొకసారి ఇదివరకు చెప్పాను, మరొకసారి చెప్తాను. కీర్తనల గ్రంథంలో చదువుదాం ఆ మాటని. పురాతన కాలం నుండి అని రాయబడుతుంది.
కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 19వ వచనం. కీర్తనల గ్రంథం 55:19 మనం చదివినట్లయితే, పురాతన కాలం మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేని వారై తనకు భయపడని వారికి ఆయన ఉత్తరం ఇస్తాడు, ఆయనకి జవాబిస్తాడు, వాళ్ళ ప్రార్థనలు వింటాడు. ఎవరిది? మారు మనస్సు లేదు, భయభక్తులు లేవు, దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడు? వాళ్ళకు కూడా ఉత్తరం ఇస్తాడు. కారణం, ఆయన అందరికీ ఉపకారి, అందరికీ ప్రభు. అందరూ అంతటా మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని, సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం పొందాలని ఎదురాడే వాళ్ళకు కూడా ఏమిస్తాడంట? తిమోతిలో రాశాడు ఇందాక, మారు మనసు ఇస్తాడు. వారేం చేస్తారు? సాతాను యొక్క ఉరిలో నుండి తప్పించుకొని, చదువుదాం, అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టబడిన వీరు వాడి ఉరిలో నుండి తప్పించుకుని మేల్కొంటారేమోనని ఎదురాడు వారికి కూడా దేవుడు ఒకవేళ మారు మనసు దయచేస్తాడని మనం నిరీక్షించాలి. ఆ బోధకుడు ఏం చేయాలి? బోధింప సమర్థుడుగా, కీడు సహించేవాడిగా, సాధువుగా కనబడితే దేవుడు అలాంటి వాళ్ళకు కూడా, ఎదురాడే వాళ్ళకు కూడా ఏం చేస్తాడు? మారు మనసు దయచేయగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎలా ఉంటారు వాళ్ళు? చదువుదాం. 3వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేని ఎదిరించినట్లు, చదవండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఎన్నే ఎంబ్రే అనేవారు మోషేని ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వీరి అవివేకమేలాగు తేటబడినో అలాగే వీరిది కూడా అందరికీ తేటబడును గనుక ఇక ముందుకు సాగరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వాళ్ళు అయినప్పటికీ కూడా పై భాగంలో అంటున్నాడు, ముందుకు సాగరు ఇక్కడ అన్నాడు, పై భాగంలో అంటున్నాడు. అలాంటి ఎదురాడే వాళ్ళకు కూడా దేవుడు ఏమిస్తాడు? మారు మనసిస్తాడు. ఎందుకు ఇస్తాడు? సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం వాళ్ళకి ప్రసాదించడానికి. ఆయన బోధకుడు గనుక, గురువు గనుక, ఆయన సాత్వికుడు గనుక ఆయన ఏం చేస్తాడు? వాళ్ళకి సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానాన్ని కలుగు చేస్తాడు. యేసుక్రీస్తు కూడా ఎన్నో అనుభవాలను చెప్పాడు. సొలొమోను, దావీదు ఎవరి అనుభవం వాళ్ళదే. వాళ్ళ యొక్క సాక్షి సమూహంగా మన ఎదుట నిలబడ్డారు. వాళ్ళు రాసిన గ్రంథాలు మనం చదువుతున్నాం, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినవి. వాళ్ళు అనుభవించినట్లు మనం అనుభవించాల్సిన పని లేదు. ఎవరికన్నా న్యాయం చెప్పాలంటే దాని విషయంలో మనం అనుభవం కలిగిన వాళ్ళం అయి ఉండాల్సిన అవసరం, మనం అనుభవించిన వాళ్ళం అయి ఉండాల్సిన అవసరం లేదు. మనం విని అనుభవం నేర్చుకుంటే చాలు, చూచి అనుభవం నేర్చుకుంటే చాలు. అయితే లోకం అంటది, అనుభవించి తీరితేనే మాకు నువ్వు చెప్పాలి, అనుభవించకుండా చెబితే మేము నమ్ము అంటారు. అట్లాగే సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానాన్ని మనం పొందకపోతే మనకు పరలోకంలో స్థలం లేదు. సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం కనుకుండా ఇంక ఏది పొందినా, నీకు ఎంత సర్వీస్ ఉన్నా దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు. కనుక అట్టి అనుభవ జ్ఞానం కొరకు ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభు పాదాల దగ్గరికి వద్దాం. ప్రతి ఒక్కరు మోకరించి ఆయన తట్టు చేతులు ఎత్తుదాం.